సంతానం కావాలన్న మీ కలను నిజం చేసుకోండి. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. వివరాలకు సంప్రదించండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనము పూరి జగన్నాథ స్వామి ఆలయంలో రత్న భాండాగారాన్ని తీసి దాంట్లో ఉన్నటువంటి పెట్టెలన్నీ బయటకు తీసి లెక్కలు జరుగుతూ ఉంది. నాకు అనిపించింది, అంటే ఇట్లా పురాతన ఆలయాల్లో ఏదో కొంత నిధి నిక్షేపాలు ఉంటున్నట్టుగా రత్న భాండాగారం కావచ్చు, మనం కేరళ తిరువనంతపురం పద్మనాభ స్వామి ఆలయంలో కానీ ఇట్లా కొన్ని ఆలయాల్లో మనం చూస్తూ ఉంటాం కదండి. ఎవరు పెడతారు, ఎందుకు పెడతారంటారు రమ్మగారు? ఆ కాలంలో ఉన్న రాజులు అట్లా దాచుకోవడానికి పూరి పెట్టుకుంటారా? గాని తిరువనంతపురం గాని తిరుమల గాని నిన్న మొన్న ఏర్పరిచినవి కాదు కదా. రాజుల కాలంలో ఏర్పడిన దేవాలయాలు, అప్పుడు వాళ్ళు నిర్మించినవి. దేవాలయము అంటే ఇప్పుడు రాజు రక్షకుడైతే దేవాలయము రాజు యొక్క రక్షణ. రాజు రక్షింపబడడానికి కావాల్సిందే దేవాలయం. ధర్మాన్ని పట్టుకుంటేనే కదా జయ అది మనని రక్షించేది. అంతే కదా. ధర్మాన్ని పట్టుకోవడంలో ప్రధానమైన విధి ఏంటంటే దేవాలయ నిర్మాణం. ఇప్పుడు కూడా మనం అదే చూస్తున్నాం చూడు. అవునండి. కలియుగం ఇంత ముదిరిపోయింది, కలికి వచ్చేస్తాడని చెప్పుకుంటున్నాం, యుగాంతం అయిపోతుంది అనుకున్నా కూడా ఊరూరా కొత్త దేవాలయాలు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు దేవాలయాల చాటున సంపాదించుకునే వాళ్ళు కొంతమంది ఉన్నప్పటికీ ధర్మం కోసం దేవాలయ నిర్మాణం చేయాలని ముందుకొచ్చే భక్తుల శాతం ఎక్కువే ఉంది ఇప్పటికి కూడా. అవునవును. ఓ గుడి కడితే డబ్బులు వస్తాయి అని సినిమాలో చూపిస్తారు కానీ కాదు. మామూలు జనరల్గా ఒక దేవాలయం అంటే మామూలు భక్తులే 80% ఉంటారు. దేవాలయం మీద ఆస్థతోటి, నమ్మకంతో. ఒక 20% సంపాదన మార్గంగా ఉన్నవాళ్ళు ఉండుండొచ్చు. ఇదివరకటి కాలంలో ఎలా ఉండేది? ఖచ్చితంగా ఒక రాజస్థానం ఒక కోట ఏర్పడిందంటే కోటలో దేవాలయం, కోట బయట దేవాలయం. ఏదైనా ఒక విజయం సాధిస్తే ఆ విజయం పేరిట ఒక దేవాలయ నిర్మాణం. ఆ దేవాలయానికి కొన్ని భూములు ఏర్పరచడం, కొంత నిధి ఏర్పరచడం. దేవాలయం అంటే ఏర్పాట్లన్నీ జరిగిపోవాలి కదా. ఏమనాలి దాన్ని మనం, అది ఒక క్రమశిక్షణతో దాని సంస్థ నడుస్తూ ఉండాలి. ఇప్పుడు దేవాలయాన్ని ఆశ్రయించుకుని ఉండేవాళ్ళు పూజారులు కావచ్చు, వీళ్ళు ఉంటారు అర్చక స్వాములు, మరి ఇంత సేవ చేసేవాళ్ళు. దేవాలయం ఓడవటం దగ్గర అన్ని పనులే కదా. శుభ్రంగా ఉంచడం, పరిసరాలు శుభ్రంగా ఉంచడం, ఈ అడ్మినిస్ట్రేషన్ నడవాలా, దానికోసాన్ని ఒక నిధిని ఏర్పరచడం అనేది పాతకాలంలో రాజుల కాలం నాటి పద్ధతి. మనం ఇప్పుడు అదే చేస్తున్నాం, ట్రస్ట్లు ఏర్పరిచేస్తాం. ఆ నిధులు ఇప్పుడు భారీ మొత్తంలో ఏర్పాటు చేసేవాళ్ళు. అప్పట్లో ఏం చేసేవాళ్ళు అంటే ఇంకా కూడా ఉన్నాయి జయ. ఒట్టిగా దేవాలయానికి నిధే కాకుండా ఇంట్లో ఒక శుభకార్యం, రాజుగారి ఇంట్లో ఒక శుభకార్యం వస్తే స్వామిని సేవించుకుని పెళ్లికి వెళ్లే ముందే పెద్ద భారీగా ఆయనకి బోల్డని కానుకలు సమర్పించి ఇంత అద్భుతమైన ఇది సాధించాము, వివాహం చేస్తున్నాం అని నిధులు సమర్పించేవాళ్ళు స్వామికి. ఆభరణాలు ఉండేవి అందులో ఎక్కువగా. అవునవును. ఏ దేవేరినో దేవరనో అక్కడ విలయింపజేశారో వారికి వలసిన అనేక ఆభరణాలు అలంకరణకి. తర్వాత ఏమో కైంకర్యానికి వాడేటువంటి వస్తువులు, వెండి గిన్నెలు, పాత్రలు, గంటలు, శఠగోపాలు, పళ్ళాలు, అభిషేక సామాగ్రి, శంఖాలు, చామరాలు, ఛత్రాలు, ఎన్ని కావాలి, అక్కడి నుంచి వాహనాలు, ఇవన్నీ సమర్పించేవాళ్ళు. అదంతా సంపదగా రూపాంతరం చెందుతుంది సహజంగా. అవును. సంపదగా భావించి వాళ్ళు ఇవ్వటల్లా సేవగా భావించి ఇస్తారు. స్వామిని సేవించుకోవటం, పెరుమాళ్ళని సేవ కోసం అప్పచెప్పినవి చివరికి కొంతకాలం తర్వాత అది సంపదగా పరిణమిస్తుంది కాలాంతరంలో. కాదు రమ్మగారు, ఎవరైనా దండయాత్రలకు వస్తారని కానీ అప్పుడు అది కూడా ఆ మాట కూడా చెప్దాం. ఫ్యూచర్ ఇబ్బందులు ఉంటాయి. ఇదే కాకుండా ఓ యుద్ధం గెలిచే వల్ల అది కూడా యుద్ధం గెలిచారనుకో, గెలిచినప్పుడు అక్కడి నుంచి ఏమైనా తీసుకొస్తే అందులో కొంత భాగాన్ని దేవాలయానికి సమర్పించడం. దేవాలయాలకి బహువచనం, ఒక దేవాలయం కాదు, కొన్ని దేవాలయాలకి సమర్పించేవాళ్ళు. కొల్లగొట్టుకొచ్చినవి కూడా రాజులు కొంత వంతు భగవంతుడికి ఇచ్చేయాలి, లేకపోతే పాపపు సొమ్ము అరగదు. ఆ కాన్సెప్ట్ తోటి అప్పచెప్పేవాళ్ళు. అక్కడి నుంచి ఒకవేళ ఎవరైనా మన మీద దండయాత్రకు వస్తారు, మనకి కావలసినంతమంది సైనికులు లేరు, గెలవలేవన్న భయం ఉంటే రాజస్థానంలో కోట లోపల అంతఃపురంలో ఉన్న సంపదని దేవాలయాల నేలమాళిగల్లోకి తరలించటం ఒక పద్ధతి. తలదాచుకోవటం కూడా అక్కడ దేవాలయాల్లో ఆడవాళ్ళని పంపించేసేవాళ్ళు బయటికి. అందుకనే కదా దండయాత్రలు జరిగినప్పుడు కూడా ఎక్కువగా మన పురాతన దేవాలయాల మీద బాగా జరిగేవాళ్ళు. హంపి వెళ్తే అవునన్ని పగిలిపోయిన విగ్రహాలు. అక్కడ వాడు తీసుకెళ్లగలిగింది ఏముంది? దౌర్భాగ్యుడు కనపడుతున్న సౌందర్యాన్ని పాడు చేయాలన్న దుష్టబుద్ధి. ఏదైనా పువ్వు కనిపిస్తే దాన్ని తెంపటం, దాన్ని నలిపేయటం. ఎందుకు చేస్తారు అట్లా? అవును, వీళ్ళు కూడా అంతే. ఇప్పుడు ఆ విగ్రహాల వెనకాల ఏమైనా ఉన్నాయేమోనని ఒకటి లోపల ఉంటాయి. బయట ఉన్న విగ్రహాలు ఏం చేసినాయి? వీళ్ళని కోపంతో ఓర్చుకోలేనితనం, కోపమా పాడా ఓర్వలేనితనం అంటారు దాన్ని.
ఒట్టి ఓర్వలేక అంటే వీళ్ళు కోట్లు ఉంటాయని వచ్చారు గుళ్ళోకి, అక్కడ అంత లేవు వీళ్ళ తెలివి. ఇంకా మనకి పెద్ద పెద్ద పురాతన దేవాలయాలని ఏ నేలమాళిగల్లో ఏమున్నాయో ఎవరికీ తెలీదు, మధ్యలో లింకులు కట్ అయిపోయినాయి. ఆయనకే తెలియాలి. మనకి భారత భూమి రత్నగర్భ అంటారు, రత్నాలు అవును 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 విపరీతంగా, మణులు మాణిక్యాలు మనకి ఎక్కువ, అవును. గనుల్లో దొరికేవి, సముద్రాల్లో దొరికేవి చాలా ఎక్కువ మనకి. మరి ప్రఖ్యాత కోహినూరు మందే కదమ్మా. మరి మయూర సింహాసనం అంటే ఆ సింహాసనం బంగారంతో చేయించి ఆ మొత్తం వెనకాల ఇది ఉంటుంది కదా దాని పింఛన్లో అన్ని రంగుల మణులు పొదిగారట. అవన్నీ మనమే, మనం బయట నుంచి తెచ్చుకోవాలా. అవును, మణులు మనవి, భారతదేశంలో పుట్టినవి. మరి ఇప్పుడు ఎక్కడో చోట దాచే ఉంటారు, వీటి లోపలికి వెళ్తాడు గుళ్ళోకి, ఏదో ఓ విగ్రహం ఇవి తీస్తారు, ఇంకా వాళ్ళు అనుకుంటారు ఇక్కడ బోళ్ళు కోట్లు ఉన్నాయి, అక్కడేమి దొరికి ఉండదు. ఆ మంట ఓర్చుకోలేక ఈ విగ్రహాలు పగలగొట్టారు. ఎక్కడ మన దేవాలయాల్లో నిధులు దొరికినా ఒకటి స్వామివారికి కైంకర్యంగా సమర్పించబడినవి ఒక భాగం అయితే, రెండో భాగం దాచిపెట్టబడినవి అయ్యి ఉండవచ్చు. అంటే రాజులు ప్రత్యేకించి ఎంచుకునేవారంటారు రమ్మగారు, పలానా దేవాలయం అయితే మనము అంటే సేఫ్గా ఉంటుందని కావచ్చు, లేకపోతే అదే ఎవరైనా దండయాత్రకు వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉంటుందని ఇలవేల్పులుగా ఉంచుకున్న దైవాలకి పెట్టుకోవటం అట్లా. ఇలవేల్పు దేవాలయ తమ ఇలవేల్పు తమ పాలనలో తమ ఏలుబడిలో ఉన్నది తమే కట్టింది, తమ కనుసన్నల్లో దేవాలయపు ఇదంతా కదిలేది. అంటే ఎక్కడైతే నమ్మకం అక్కడి నుంచి అందులోపలికి ఇతరులు ప్రవేశించలేరన్న నమ్మకం, భగవంతుడి పట్ల అచంచలమైన విశ్వాసం అమ్మా. ఎవరైనా వస్తే ఈయన చూసుకుంటాడనే నమ్మకం. అవును, అవునా కాదు? అంతే కదా ఆ నమ్మకం ఉండబట్టి పర్వాలా మన సంపద ఇక్కడ ఉంటుంది, మన తర్వాత తరాలకైనా అందుతుంది. లేదా మనం ఈ యుద్ధంలో ఏదో గాయపడో ఎప్పుడో ఒకప్పుడు చేరిపోతే సంపద మిగులుతుందని బతికుంటాము, వాడుకుంటాము అన్న ఆశ కూడా ఉండుండొచ్చు. రేపు ప్రజలకైనా ఉపయోగపడచ్చు. ప్రజలకే కాదు తన కుటుంబానికే అయినా చచ్చోపడో ఏదో రకంగా మళ్ళీ వెనక్కి వస్తాము, అప్పుడు వీటిని అవైల్ చేయొచ్చు అన్న ఊహ కూడా ఉండుండొచ్చు. అవునవును. పూరిలో కూడా అంటారు అమ్మగారు చాలా ఉన్నాయి, అంటే చాలా దొరికినాయి, అవన్నీ కూడా కౌంట్ చేసి అవి అంతకు ముందు కూడా తెరుస్తూ ఉన్నదే. బహుశా 46 years బ్యాక్ తెరిచారని చెప్తున్నారు కదా. అవును అవును. అంటే బహుశా ఇందులో స్వామివారిని సునాబేషాన్ని ఒక రోజు ఒక అద్భుతమైన ఉత్సవం జరుగుతుంది. ఆ రోజు ఏంటంటే బంగారంతో అలంకరిస్తారు జగన్నాథుని. జగన్నాథుడు ఇంతవాడో అంతవాడో కాదు, అవునవును, ఇలా వాడు కూడా కాదు, పెద్దవాడు. ఎంత పెద్ద విగ్రహం, ముగ్గురు మళ్ళీ చెల్లెళ్ళు, ముగ్గురు, బలభద్రుడు సుభద్రాదేవి, వీళ్ళు కాకుండా సుదర్శనుడు. మొత్తం ప్రతిమలన్నిటికీ ఆ బంగారు వేషం ధరింపజేస్తారు. బంగారం మొత్తం లోపల ఉన్నదంతా తీసి వేస్తారు అయ్యవారికి. ఆయన ఒక్కడే కాదు, వాళ్ళ అన్నయ్యకి చెల్లికి వదిలేరు కదా. ఓ పిల్లాడి కొత్త బట్టలు వేస్తే అన్నయ్యకి చెల్లికి వదిలేయం, వాళ్ళకి వేస్తాం కదా. వాళ్ళకి కూడా వేసి చూపిస్తారు. సునాబేష దాని పేరు. ఆ సునాబేష ఉత్సవం అత్యద్భుతమైన ఉత్సవం అది. అంటే ఈ గదిలో ఉన్నది ఏ పర్టికులర్ రత్న భాండాగారంలో ఉందో అది ఈ మధ్య తీయల, మిగిలిన వాటిల నుంచి బంగారం అంతా వేస్తున్నారు. ఓకే. ఎన్ని నగలు అలంకరిస్తారో జయ స్వామికి, భలే బాగుంటుంది. మనకి జగన్నాథ రథయాత్ర చూపించినంత ప్రఖ్యాతంగా సునాబేష చూపించరు. అవును, ఈసారి అది కూడా చేస్తారేమో చూడాలి మనం. ఇప్పుడు లైవ్ ఇస్తున్నారు చాలా టీవీలు వాళ్ళు. ఏది రథయాత్ర లేకపోతే రథయాత్ర లైవ్ ఇస్తారు. ఇప్పుడు జగన్నాథుడు ఈ తలుపులు తీయటము ఇవన్నీ కూడా ఏదో చేశారు. అవునవును. జగన్నాథ రథయాత్ర పొద్దున్న నుంచి మొదలుపెట్టి సాయంకాలం దాకా ఎంత దూరం వెళ్ళిందో చూపిస్తూనే ఉంటుంది. అవును అవును. దాంట్లో మనం గనక ఈ సునాబేషన్ చూస్తే, నేను చూసా ఒకసారి ఆ పిక్చర్స్, అందుకే చెప్పగలుగుతున్నాను నేను. ఎంత బంగారం అలంకరిస్తారో. వాళ్ళేం దాచిపెట్టుకోవటల్లా, ఉన్నదంతా పెడతారు అయ్యవారికే. ఈ పర్టికులర్ మందిరంలో అదే రత్నభాండాగారంలో ఉన్నది తీయడం లేదు మరి ఎందుకనో. ఎందుకంటే బహుశా పాతవే కాకుండా తర్వాత కాలంలో కూడా చాలా బంగారం చేరుతుందమ్మా. అంతే కదా, ప్రతి ఒక్కరు భక్తులంతా సమర్పిస్తారు. బంగారమే సమర్పించే వాళ్ళు కొంతమంది, ఏ కాయిన్స్ సమర్పిస్తే వాటిని రూపాంతరం చెందిస్తారు ఏ నగగానో. చెప్పలేకపోతాం కదా. మరి పూరికి దేశం అంతా అన్ని పక్కల నుంచి వస్తారు భక్తులు, బంగారం సమర్పించే వాళ్ళు ఉంటారు. అందుకని ఇంకా పాత లోపలవి తీయాల్సిన అవసరం రాక తీసుండకపోవచ్చు, కానీ దీన్ని నిధిగా వాళ్ళు చెప్పటల్లా. అవునవునవును. నిధి దాచిపెట్టబడింది, ఏనాడు ముట్టుకోలేదు భండాగారం అంటున్నారే తప్ప దాని పేరది, ఆ గది పేరు తప్ప అది నిధిగా దాచబడింది, ఏనాడు ముట్టుకుంది. ఇప్పుడు మన తిరువనంతపురంలో అసలు ముట్టుకొని నాగబంధం ఉన్న గది లాంటిది ఏమి కాదు. అవునవును అవును. అది అయ్యి ఉండకపోవచ్చు. ఇట్లా కనపడుతోంది ఆ క్లారిటీగా. 46 ఏళ్ల క్రితం తీసామంటే ఇప్పుడు అక్కడ ఉన్న పండాలు అర్చక స్వాములు 50 ఏళ్ళ నుంచి 70 ఏళ్ళ నుంచి పనిచేసే వాళ్ళు కూడా ఉంటారు కదా, వృద్ధులు కూడా. ఒకసారి జగన్నాథ సేవలోకి వెళ్ళిన వాడు బయటికి పోడంటారు.
బయటికి వెళ్ళాడు. తరాల వెంబడి కుటుంబాలు అక్కడే వాళ్ళే ఉంటారు, వాళ్ళే అవే కుటుంబాల పిల్లలే ఉంటూ ఉంటారు. వాళ్ళకి తెలుసు. అవును. సీనియర్స్ ఉన్నారు కదా, ఇప్పుడు ఉద్యోగంగా ఉండే వాళ్ళ పద్ధతి వేరు, ఉద్యోగాలు కాదు వీళ్ళు, కొన్ని తరాల వెంబడి స్వామి సేవలో ఉన్న వాళ్ళే వాళ్ళు. ఇలాగే జరిగి ఉండొచ్చు బహుశా. మనకి ఇట్లా ఎన్నెన్నో పాత పాత దేవాలయాల్లో ఎప్పుడెప్పుడెప్పుడెప్పుడెప్పుడెప్పుడెప్పుడే వస్తువులో ఉంటాయి. ఇప్పుడు ఈ దేవాలయాల్లో కనపడే నిధులు ప్రజోపయోగ కార్యక్రమాలకి వాడాలంటే భక్తులకి నచ్చదు. స్వామివారి కైంకర్యానికి ఇస్తే అక్కడ దేవాలయంలో దాన్ని శుభ్రం చేయండి అంతే. దేవాలయమే కదా మన తల దాచుకోవడానికి మనకు కావాల్సిన గూడు, దాన్ని బాగా డెవలప్ చేయటం, దాన్ని ఇంకా కొంచెం బాగా చేయటం, అట్లాంటివి చేస్తే బాగుంది. కానీ దేవాలయాలు కూడా రమ్మగారు చాలా సేవా కార్యక్రమాల్లో దేవాలయాలకు వచ్చే ఆదాయము చాలా సేవా కార్యక్రమాలకు ఉపయోగిస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం తిరుమల తిరుపతి దేవస్థానం గో సంరక్షణ, టీటీడీ ద్వారా జరిగే సేవా కార్యక్రమాలు మామూలుగా ఉండవండి. అన్నీ ఇన్ని కాదు, చాలా బాగా హెల్త్, ఎడ్యుకేషన్ వీటికి సంబంధించి చాలా వాళ్ళు సర్వీస్ చేస్తూ ఉంటారు. అంటే ఇక్కడి నుంచి వచ్చే నిధులు అటు వాడుతూ ఉంటారు. అవును, కాస్త దారి మళ్ళించి ఇంకో పని కూడా చేస్తారు. అది కూడా నరసేవే నారాయణ సేవ అన్నారు కాబట్టి అలాంటిది ఏదో జరుగుతుంది. అవకాశం ఉంటే సునాబేషన్ కూడా చూడడానికి ప్రయత్నం. ఎప్పుడు జరుగుతుంది రమ్మగారు, ఏమైనా ఐడియా ఉందా మీకు? అసలు అది ఇప్పుడు దీనికి ముందు అనుకుంటున్నారు, రథయాత్రకి ముందేమోనని అనిపిస్తుంది నాకు. చిన్న ఒక లింక్ మిస్ అయ్యాను. ఈయనకి స్నానం చేస్తారు, జ్యేష్ఠాభిషేకం చేస్తారు కదా, జ్యేష్ఠంలో అభిషేకం చేస్తారు. అభిషేకం అయిపోయిన 15 రోజులు ఆయన ఎవరికి చూపించారు, ఆయన రెస్ట్ తీసుకుంటాడు. స్వామివారికి జ్వరం వచ్చిందని చెప్తారు, బోల్డ్ నీళ్లు పోస్తారు, సహస్ర కలశాలతో అభిషేకం చేస్తారు. ఏడాదికి ఒక్క మాటు ఒక చోట స్నానం చేసే ఘట్టం కూడా వేరేగా ఉంటుంది. తర్వాత ఏం చేస్తారు, 15 రోజులు పథ్యం పెడుతున్నాం, స్వామివారికి జ్వరం వచ్చింది, జలుబు చేస్తుంది అంటారు. వైద్యులు వచ్చి చేసి చూస్తారు. ఆ తర్వాత ఈ 15 రోజుల తర్వాత ఇగో ఈ మన జ్యేష్టం వచ్చాక, ఇక్కడికి ఆషాఢం వచ్చాక కదా ఆయన్ని బయటికి తీసుకొచ్చి. అవును, ఆ ఒక రోజు ముందని అనుకుంటున్నాను నేను, నాకు అట్లాగే గుర్తుంది. కరెక్ట్గా డేట్ నేను చెప్పలేకపోతున్నా తిథి, కానీ ప్రతి సంవత్సరము ఒకసారి సునాబేష వేస్తారు. కానీ అసలు పూరి జగన్నాథుని గురించి మాట్లాడుకుంటే ప్రతిదీ విశేషమే, ప్రతి విశేషం. ఎన్ని విషయాలు ఆయన భోజనము, ఆయన తయారవటము, ఆయన హృదయం చెప్పారు మీరు. అవును, ఆయన వంటశాల, ఆయన రథము, ఆయన ఊరేగింపు, ఈ ఇల్లు వదిలిపెట్టే సంవత్సరానికి ఒకసారి బయటికి రావటం. అవును అవును, అక్కడ ఉంటాడు, వారం రోజులు అక్కడ ఉంటాడు వేరే ఇంట్లో. ఎక్కడ ఏ దేవుడికి అవకాశం లేదు. ప్రత్యేకమైన వాడమ్మా జగన్నాథుడు. అవును, చాలా ప్రత్యేకం, ప్రతిదీ ప్రత్యేకమే కదండి. అవును, ఇప్పుడు 4 పక్కల ద్వారాలు తెరిచారు కదా, ఇప్పుడు ఇంకా చాలా అమోఘంగా ఉందట దర్శనం. మొన్నటి దాకా ఒక ద్వారం నుంచి, కరోనా తర్వాత అన్ని ద్వారాలు మూసేసి ఒక ద్వారం నుంచే వెళ్తున్నారు. ఇప్పుడు 4 పక్కల ద్వారాలు తెరిచారు, అన్ని పక్కల నుంచి దేవాలయంలోకి వెళ్ళచ్చు. లోపలికి వెళ్ళటమే ఒక అత్యద్భుతమైన అనుభూతి. సముద్రం పక్కనే ఉంది కదా. అవును, మీరు దేవాలయం లోపలికి అంటు పెడితే అడుగు పెట్టామా ఇంకా సముద్ర ఘోష వినపడనిపించదు. ఎంత బాగా కట్టారు, ఏమిటో ఆర్కిటెక్చర్, అది అన్ని ప్రత్యేకతలే. అవునండి, ఈ రత్న భాండాగారం కూడా మరి ప్రజలకి చూపించి ఇవి ఉన్నాయి ఇంత ఉంది అని చెప్తే అదేదో మనకు ఒక ఆత్మానందం, సంతోషంగా ఉంటుంది. రైట్ రామ్ గారు, ఏదన్నా ఆ భగవంతుడు అవకాశం కల్పిస్తే ఒకసారి మనం అందరం కూడా దర్శనం చేసుకోవచ్చు. నమస్తే. నమస్తే.